ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశంపై ఆత్మకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుండి 600 ప్రమాణం చేస్తున్నాను. ప్రతి నెల 3వ శనివారం కనీసం 3వ శనివారం అయినా అంటే 3వ శనివారం చేసేసి మిగతా టైంలో పాటించవద్దని కదా దాని అర్థం. కనీసం 3వ శనివారం అయినా నాయకులు అధికారులు ఈ విధమైన కార్యక్రమం చేస్తే అవేర్నెస్ వస్తుంది, కొంత ప్రచారం జరుగుతుంది, అందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు మున్సిపాలిటీ అధికారులు నాయకులను పెట్టుకొని ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం ఈ యొక్క పరిశుభ్రత గురించి చెబితే ఏం ఉపయోగాలు ఉంటాయో అవన్నీ తెలియజేస్తున్నారు. ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా ఈ స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించడానికి ఆత్మకూరు మున్సిపాలిటీలో మీ అందరికీ తెలుసు. ఆత్మకూరు మున్సిపాలిటీకి శానిటేషన్ మీద ఏ విధంగా చేశారో మనకు ఉత్తమ అవార్డు వచ్చింది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది ఎందుకు వచ్చింది, మనం అందరం కూడా కష్టపడితేనే ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు వచ్చింది. కూడా శుభోదయం అండి. 2025 జనవరి నుంచి కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అట్లా దేశవ్యాప్తంగా కూడా అలాగే మన ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా ప్రతి 3వ శనివారం కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ 3వ శనివారం నవంబర్కి సంబంధించి 3వ శనివారంలో వ్యక్తిగత పరిశుభ్రత అలాగే కమ్యూనిటీ పరిశుభ్రత అనే 2 అంశాలపైన మనము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఫుడ్కి ముందు కానీ ఆఫ్టర్ టాయిలెట్స్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఉంచాలి అనే అంశం పైన కూడా మా కౌన్సిలర్స్, మా స్టాఫ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీకి సంబంధించి మనం కమ్యూనిటీ టాయిలెట్స్ అలాగే మనకు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ టాయిలెట్స్ బస్ స్టాండ్లో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్ అన్నిటి కూడా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే మున్సిపల్ సిబ్బంది మెప్మా వాళ్ళు వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ టాయిలెట్స్ వాటి అన్నిటి కూడా ఈరోజు కార్యక్రమంలో క్లీన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వ్యక్తి మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలము, అలాగే హ్యాపీగా కూడా మనం ఉండగలం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భోజనానికి ముందు ఆ టాయిలెట్ తర్వాత కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, హ్యాండ్స్ అన్ని కూడా క్లియర్గా క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజాప్రతినిధులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులకి అలాగే మా మున్సిపల్ సిబ్బందికి మెప్మా వాళ్ళకి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.